ఫస్ట్ విశ్వాసుల్ని దేవుడు మనకే కనెక్ట్ చేస్తాడు. అయిపోయింది, ఫినిషింగ్ టచ్. ఫస్ట్ దేవుడు విశ్వాసుల్ని సేవకునికి సేవకురాలకి కనెక్ట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మనకు కనెక్ట్ చేయబడినటువంటి వ్యక్తుల్ని తనకు కనెక్ట్ చేయాలని, ఆయనకు లింక్ చేయాలని. కొంతమందికి ఈ విషయంలో గ్రహింపు లేక విశ్వాసులందరినీ వారికే కనెక్ట్ చేసుకొని ఈ అన్ని కనెక్షన్ల నుంచి ఫోర్స్ తగులుతుంటే ఏనుగులాగా ఉన్నోళ్ళు పీనుగులాగా అయిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. మనం తట్టుకోలేం. మొదటి విశ్వాస దగ్గర నుండి చివరి విశ్వాస వరకు మొత్తాన్ని దేవునికి ఐక్యపరచాలి. నేను అందినంత వరకు నన్ను అడిగారు అనుకో, నేను అందను, అప్పుడేమవుతారు వాళ్ళు? అందుకే ఒకరోజు ఆదివారం కూటంలో మొత్తం చెప్పా, ఇప్పుడు మీరు నన్ను ఇదే తంతులో కానీ ఇలానే ఇంకొక 2-3 నెలలు వాడారనుకో, నేను 3 ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఒకటి రాజమండ్రి కానీ, లేదా వైజాగ్ కానీ, లేదా హైదరాబాద్ ఎర్రగడ్డ కానీ అని చెప్పా. మీరు నవ్వినట్టే నవ్వారు అందరూ. మీరు నవ్వుతున్నారు, నేను చాలా బాధగా చెప్తున్నాను అని ఈ విషయాలన్నీ ఓపెన్ చేశా. అప్పుడు అర్థమైంది. ఆ రోజు వాళ్ళందరి ముందు చెప్పా, ఇప్పుడు నేను ఈ ఫోన్కి అందుబాటులోకి రాను, నువ్వు రాకపో. నేను నీకు అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తురాలివే కానీ ఏసే భక్తురాలివి కాదు. నేను అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తుడివే కానీ ఏసే భక్తుడు కాదు. నా భక్తులు నాకొద్దు, నాకు ఏసే భక్తులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉంటే ఉండు, పోతే పో, నాకు అనవసరం అని. అప్పుడు వాళ్ళందరి ముందు ఫోన్ బ్యాన్. నేనేం నేర్పుతున్నా? ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరెవరికో మనం ఆ బాధతో ఉన్నప్పుడు చేస్తాం, మంచిదే, అది వేరే సంగతి. అసలు ఫస్ట్ ఒక దైవజనుడు అందినా అందకపోయినా యేసయ్య నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. నువ్వు వచ్చి మోకాళ్ళు ఉంటే, ఎవరమై నువ్వు వచ్చావు వెర్రి ముఖం వేసుకొని చూశారు కన్నా అమ్మ పెద్ద వాడిని పిలిచరా ఏడున్నాడు అని చెప్పాడు ఎప్పుడన్నా? ఎవడాడు? శాలేం రాజా వాడిని పట్టరాబో, పెద్ద వచ్చావే తగుందాం అనుకుంటా, నువ్వు నీ ఫేసు వాడిని తీసురా అని ఎప్పుడని చెప్పాడా? నువ్వు ఎప్పుడు వెళ్ళి మోకాళ్ళు నీ నానా అంటే ఏమి నా కుమారి అంటాడు ఆయన. నానా అంటే ఏమి నా కుమారుడా అంటాడు. మనం ఆయనతో లింక్ అవ్వాలి. సేవకురాల దైవజనులు మనం ఆయనతో వాళ్ళని ఐక్యపరచాలి. మనం ఉన్నా పోయినా మన ఆత్మీయ బిడ్డలకు అది క్షేమం. అవునా? ఎందుకు అంత బలవంతంగా కొట్టడం ఎందుకు? అవసరం లేదు కాదా? సరికా నేను మరి ఎవరితో? ఆయనతో. కాబట్టి ఏ విషయాల్లో పదే నువ్వు బలహీనపడే అవకాశం ఉందో అవే నీకు పదే వచ్చేటట్టు శత్రువు చేస్తాడు. కృంగుబాటుకు నువ్వు చిక్కితే కృంగిపోయే పరిస్థితులే పదే రప్పిస్తాడు. దీని అంతటికి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినాను, కృంగుబాటైనా, కోపమైనా, ఈ ఐహిక విచారాల్లో దేహవాంఛల విషయమైనా, ప్రేమ కోరైనా, దేని విషయంలోనైనా సరే, వీటన్నిటినీ మించినది ప్రభు. ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన వైపు నిదానించి చూస్తూ ఆయన మీద మనం లక్ష్యం ఉంచితే ఇక ఏది మనల్ని ప్రభావితం చేయలేదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, కృంగుబాటే వచ్చింది. కృంగుబాటు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎటు చూడాలి? సమస్యకెళ్ళి చూసి కృంగుబాటు మొదలు పెట్టామనుకో, పేతురు గాలిని చూచి భయపడినందున మునిగిపోసాగనన్న వచనం నెరవేరింది. పేతురు యేసు వైపు చూసినప్పుడు ఏం జరిగింది? గాలి వైపు చూసినప్పుడు ఇంకా పెరిగింది. గాలి వైపు చూసే కొద్దీ ఇంకెక్కువైపోయింది. ఎందుకంటే అదే వాడికి కావాలి. నువ్వు అటే చూడాలి, నువ్వు దేవుని వైపు చూడకూడదు, అటు చూడాలి. నువ్వు అటు దేవుని వైపు నుంచి నీ దృష్టి మళ్ళించి అటు చూసావంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వు దాని వైపు నుంచి దృష్టి మళ్ళించి యేసు వైపు చూడాలి.
ఇదే మాట అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. నీ దృష్టి మరల్చకుండా జాగ్రత్త పడాలి. యేసు దైవజనుడు కూడా, నువ్వు సంఘంకి వెళ్ళి చూస్తున్నావు. ఈరోజు పాల్ యాంగిచో అనేటువంటి దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 50 మంది ప్రజలు ఉన్నప్పుడు 3000 మంది బట్టే మందిరం కట్టాడంట ఆయన విశ్వాసంతో. ఆయన 50 మంది సంఘం, 3000 మంది ప్రజలు బట్టే మందిరం. ఉండే ఇల్లు కూడా అమ్మి కట్టాడంట విశ్వాసంతో. నేను పని చేయాలా, విశ్వాసంతో ముందు అడుగేస్తే అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడని. చూడండి, ఆ దైవజనుడు మొదటి రోజు ఆ మందిరంలో ఆరాధన ప్రారంభమైంది. 3000 మంది మందిరంలో 50 మంది కూర్చుంటే ఎట్టుంటుంది? ఆ 3000 మంది పట్టే మందిరంలో ఊడిసేవాళ్ళు 50 మంది ఉంటారు. మాట వరుస చెబుతున్నాను. మరి ఆ కొద్ది మందిని పెట్టుకుని అంత పెద్ద మందిని ఎట్లా? ఆయన బుక్లో చదివాను నేను. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో ఉన్న 6 రోజులు బజార్లో అమ్మడి తిరిగేవాడంట. అందరికీ సువార్త చెప్పుకుంటా, అందరికీ దేవుని గురించి పరిచయం చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే విన్న వాళ్ళందరూ అనేవాళ్ళట, మీ చర్చి అడ్రస్సు నాకు తెలుసు, సండే ఖచ్చితంగా వస్తాను నేను అనేవాళ్ళంట. ఆదివారం రాగా నా 50 మంది కూర్చునేవాళ్ళు. అక్కడ కూడా కలిసేవాడు కాదు. అట్లా కొన్ని నెలలు తిప్పలు పడ్డాడు, విసుగు చెందాడు, వచ్చి మోకాళ్ళు వేసాడంట. రాత్రంతా శ్రమపడ్డా, రాలేదు ప్రభు చేయమన్నట్టుగా ఉంది నా పని. ఏందయ్యా ప్రకటిస్తున్నాను, నువ్వు వస్తామంటున్నారు, ఎవరు రావట్లేదు అంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడంట. ఇంకా తిరుగు, ట్రై చేయి, ఇంకెంతకాలం తిరుగుతావు, తిరుగు, తీసుకురా, ఎంతమందిని సమకూరుస్తావు. అదేంది ప్రభు, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చువాడను నేను. నువ్వు వెళ్ళి ఒక మనిషిని ప్రభావితం చేయగలవా? ఒక ఆత్మని కదిలించగలవా? ఒక ఆత్మని ఒప్పించగలవా? ఏం చేత ఇది నీకు? నా పని. నీవు నన్ను అడుగు, మోకాళ్ళు నీ కనిపెట్టు, ప్రార్థన చేయి, నాతో ఉండో. తీగ చేయాల్సింది ఒక్కటే. కాయలు తీగ ఎంత బలవంతంగా కాయటానికి ట్రై చేసినా కాదు. తీగ ద్రాక్షవల్లిలో కాండముతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే చాలిక. తీగకు కాయలు వాటంతట అవే వస్తాయి. కాయలు రావడానికి అవసరమైన శక్తి అంతా కాండము నుండి తీగలోకి వస్తుంది. నీవు ఆత్మలను సాధించడానికి, సంపాదించడానికి, గెలవటానికి, నిలవటానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది నాన్న. నువ్వు నన్ను పక్కన పెట్టి మనుషులతో తిరుగుతున్నావు, ఏం గెలిచావు? కూర్చో, నా ముందు కూర్చొని ప్రార్థన చేయి. నేను నీకు ఇచ్చే కృపను బట్టి ప్రకటించడం మొదలుపెట్టు. వినేవాడి హృదయంలో నేను కార్యం చేస్తాను. అలా మొదలుపెట్టి అలాగా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి లక్షలాది ఆత్మలను సాధించిన ప్రార్థనా యోధుడు అదుగు పాల్ యాంగిచో అనే దైవజనుడు. ఆయన చర్చ్, అదే చర్చ్ అనలేము కానీ ఒక స్టేడియం అన్నట్టుంది. ఎట్లా సాధించాడు? ఆయన పాదాల దగ్గర. అరే, దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా మనుషులతో గడపకపోతే దూరం అవుతారే, మనుషులకు సమయం అయిపోతే ఏమైనా అయిద్దేమో, అట్లేమో ఇట్లేమో. గడుపు, మనుషులతో గడిపేటప్పుడు తప్పకుండా గడుపు. నేనే చెప్తాను, విశ్వాసులతో కూడా సేవకుడు గడపాలని. కానీ ఎక్కువ దేవునితో గడపాలి. దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి అన్నీ చుట్టుముట్టి నువ్వు అన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి వచ్చినట్టుగా నీకు ఒత్తిడి కల్పించి ద్రాక్షవల్లి నుండి తీగను వేరు చేయటానికి శత్రువు విఫలయత్నం చేస్తాడు. అందుకే చాలా తీగలు కాయలు లేకుండా ఉన్నాయి. ఎందుకు తెలుసా? కాండంతో సంబంధాన్ని తెగతింపులు చేసుకున్నాయి. అందుకే ఎండిపోయి ఉన్న కాయలు ఉన్న ఫలాలు కూడా రాలిపోయే ప్రమాదంలోకి వచ్చినాయి. అర్జెంటుగా ఏం చేయాలి? ముందు కాండముతో తీగ సంబంధాన్ని ఏర్పరచుకోవాలా. అప్పుడు శక్తి ప్రారంభమవుతుంది తీగలోకి. దేవునికి మహిమ చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా?
అయిపోయింది, ఇంకా నేను చెప్పను. ముగింపు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎటు చూడాలి? హెబ్రీ పత్రికలో చెప్పాడు చాలా స్పష్టంగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా ఆయన వైపు చూచొచ్చు, ఆయన వైపు చూచొచ్చు. దృష్టి మళ్ళనీయొద్దు. ఎటు మళ్ళిందా నీ దృష్టి, అయ్యి ఎక్కువ వస్తుంటాయి నీకు. ఎటు తిప్పావో అయ్యే ఎక్కువ వస్తుంటాయి. ధనాపేక్షకు తిరిగావంటే వాటికి సంబంధించిన నీ ముందుకు వస్తాయి. ఏం లేదండి, ఇప్పుడు యూట్యూబ్ మనకు మంచి మోడల్ ఇస్తుంది. అది ఈ విషయంలో నువ్వు కామెడీ అని కొట్టు, నీకు డజన్ల కొద్దీ కామెడీ సన్నివేశాలన్నీ వస్తుంటాయి అందులో. సెంటిమెంట్ అని కొట్టు, ఒకటి కొట్టు, నువ్వు డజన్ల కొద్దీ వద్దన్న అయ్యే వస్తుంటాయి. ఫైటింగ్ అని కొట్టు, ఒకటి కొట్టు, ఇక డజన్ల కొద్ది అన్నీ కింద వరుసగా అయ్యే వస్తుంటాయి. నువ్వు ఏది టైప్ చేసి ఒక్క మాట అట్లా అందిస్తే చాలు, మొత్తం అయ్యే. అంటే ఇదిగో ఈ ఒక్కటేంటి, ఇది కూడా చూడు, ఇదిగో సిస్టర్ ఇది కూడా చూడు, ఇదిగో బ్రదర్ ఇది కూడా చూడు. వాళ్ళే న్యూస్ వాళ్ళు చెబుతుంటారు, చూస్తూనే ఉండండి టీవీ 9 అని. మరి పనిలో చూస్తూనే ఉండండి అండి, ఇక చూస్తూనే ఉంటే పోయేటప్పుడు కూడా ఇక చూస్తూనే అట్లాగా. కాబట్టి నువ్వు ఏదైతే చూడని ఇష్టపడతావో అయ్యే కుప్పలు తెప్పలుగా నీ ముందుకు రప్పిస్తాడు వాడు. అర్థమైందా? అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, మోకాళ్ళు వేయండి. అర్థమైతే మాత్రం ధన్యులే, జాగ్రత్త పడతారు, అన్ని విషయాల్లో సరి చేయబడతారు, యేసు వైపు దృష్టి నిలుపుతారు, గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఒక వేదన ఉన్న ఆయన సాధించినటువంటి పరిచర్య విజయం చాలా మాదిరికరంగా ఉంది. నాకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చినటువంటి దైవజనుడు ఆయన. ఆత్మల విషయంలో ప్రతి దైవజనుడిని గుర్తిస్తాను, వాళ్ళ ప్రయాసాన్ని, వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణ పద్ధతులు గమనిస్తాను. ఈవేళ దేవుని సన్నిధిలో ఆయన మాటలు విన్న నీవు, నేను, మనం అందరం కూడా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎట్లా ఉన్నా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ప్రయాణం ఎట్లా నడుస్తుంది, ఎటు చూస్తున్నావు? అయ్యే ఎక్కువ అవుతుంటాయి. తావివద్దు. బలహీన పడితే చేతగాని వాడవు, చేతగాని దానివి అవుతావు. ఒక కృంగుబాటులోనే కాదు, శరీర వాంఛలోనే కాదు, ధనాపేక్షలోనే కాదు, అసూయలోనే కాదు, కోపంలోనే కాదు, మనుషుల దయా విషయంలోనే కాదు, ఎక్కడ వీక్ అవుతావో పద్దాకలు అయ్యే పరిస్థితులు వస్తాయి. వాడు కల్పిస్తాడు. తావివద్దు, దేవుని వైపు చూడు, దేవునితో సంబంధం ఏర్పరచుకో. ఎప్పుడు చెప్పినా శాలేమన్న మాట ఇదే, దేవుని హత్తుకో, దృష్టి మళ్ళనీయొద్దు, ఆయన్ని అడుగు, దేవా శ్రమలకు భయపడితే వాటిని ఎక్కువ చేస్తాడు వాడు, వాటిని ఎదిరించు. ఒక శ్రమకు కృంగిపోతే మళ్ళీ ఇంకో శ్రమ వచ్చేటట్టు చేస్తాడు, దానికి కృంగిపోతే ఇంకోటి వచ్చేటట్టు చేస్తాడు, చివరికి నీకు విరక్తి పుట్టేంతగా రప్పిస్తాడు వాడు. లెక్క చేయొద్దు, ఎదిరించు, పరిస్థితులను ఎదిరించు, శ్రమలను ఎదిరించు, తిరుగుబడు. ప్రభువా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నిజమే, ఇవన్నీ నేను గుర్తించాను ప్రభువా. ఒక శ్రమకు కృంగిపోతే ఇంకొకటి లేవకుండా, సాలె పురుగు గూడులో చిక్కిన పురుగు మీద ఇంకా లేవకుండా, కదలకుండా, ఇంకా అనేక రీతుల ఆ జిగురుని విసర్జించి, ఆ జిగురుని వదిలి పురుగును చుట్టేసినట్టుగా శత్రువు రకరకాలుగా నన్ను శోధించి ఇంకా కృంగదీసి పూర్తిగా బలహీనపరుస్తున్నా. ఈరోజు స్ట్రైట్గా నీవు నాతో మాట్లాడావు, నాకు విషయం అర్థమైంది, నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇక ఎంత శ్రమైనా, ఎంత సమస్య అయినా, ఎంత బాధ అయినా నాకు నువ్వు ఉన్నావు. నేను ఇక కృంగిపోను ప్రభువా, నేను కృంగిపోను, నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే కదా నేను అలాగా. నీకు వందనాలు. నేను కృంగిపోను, నేను ఎదురు తిరుగుతాను శ్రమలకి.
నేను ఎదురు తిరుగుతాను శోధనలకి, నేను ధైర్యంగా నిలబడతాను నీ వైపు చూస్తూ. నాకు సహాయం చేయి, నాకు నిగ్రహాన్ని, నాకు ఆత్మబలాన్ని, నాకు అభిషేకాన్ని, నీ నడిపింపును ప్రసాదించు. నీ వైపు నా దృష్టి నిలుపుచుండగా నీ వైపే నేను స్థిరంగా చూచుటకు సహాయం వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగూ సంధించినందుకు వందనాలు చెల్లిస్తూ. ముందు చెప్పావు సంగీత పరిచయం యొక్క విలువల గురించి, అది ఎంత ప్రాముఖ్యమో, స్తుతి ఆరాధన ఎంత ముఖ్యమో, సంగీత పరిచర్య ఎంత ప్రాముఖ్యమో అందించావు. వందనాలు. ఈ రెండు సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. ఎన్నిక లేని నన్ను ప్రేమించిన తండ్రి, లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధిలోనికి నన్ను పిలిచిన దేవా, నీకు స్తోత్రమయ్యా. మనసారా ఆమేన్. స్తోత్రం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్ని
జత కలిసావు లోకాన్ని మరిచేంతలా తేనోళ్ళ కొనియాడినా తీరలే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. ఊహకు మించిన కార్యాలు నా జీవితంలో జరిగించి ఉన్నతమైన కృపలో నన్ను నిలిపినందుకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు నా గురి నీవై పిలిచావు. ఉన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, ఊరి పిలిచావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా, ఊరి పిలిచావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. లెక్కించలేని మన దోషాలెన్నో నిండు ప్రేమతో క్షమించిన దేవుడు ఆయన. దోషాలు క్షమించిన దేవుని మనసారా స్తుతిద్దాం. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మన ప్రాణ ప్రియుడు యేసయ్య మన కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి లార్డ్. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన, దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీద కడనే, రాజుల రాజా నీరాకడని స్మరించి తప్పించి నే కాచుకుంటిని. హల్లెలూయా యేసయ్యా, నీను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల, నీకు చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. వేణోళ్ళ కొనియాడినా
పరచిన నా హృదయమే నిందదే వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. ఎంత ధన్యత ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చావా. నన్ను అభిషేకించావా, మమ్మల్ని అభిషేకించావా. నీ పరిశుద్ధాలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా. నీ పాత్ర మోయడానికి కృపనిచ్చావా. నీ పని చేయడానికి పిలిచావా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. ఆనందమయ్యా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది దేవా యేసయ్యా. స్తుతి స్తుతి యేసయ్యా. యేసయ్యా. స్తుతి 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 స్తుతి. ఎన్నిక లేని మమ్మలను ప్రేమించిన వాడు, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదు, నీ కృప చేత నీ సన్నిధికి పిలిచిన వాడు, నీ పరిచర్యను మాకు అప్పగించిన తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ తండ్రి. స్తుతి 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 స్తుతి. యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. ప్రియుడా స్తుతి నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రియుడా నజరేయుడా దేవా దేవా స్తుతి 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 ఆరాధనా స్తుతి స్తుతి. ఆరాధనా ఆరాధనా దేవా, ఆరాధనా నీకే యేసయ్యా. గమ్యమే తెలియని ఈ పయనములో గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై